తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్ర మార్చి 21న ప్రారంభమై 8 రాత్రులు 9 పగళ్లు కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 15 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కచ్చు. సికింద్రాబాద్, విజయవాడతో పాటు భువనగిరి, చీరాల, గూడూరు, డోర్నకల్, కాజీపేట, ఖమ్మం, కావలి, మహబూబాబాద్, మధిర, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తెనాలి, వరంగల్, జనగామ స్టేషన్లలో ఈ ట్రైన్కి బోర్డింగ్ సౌకర్యం ఉంది. యాత్ర ముగిసిన తర్వాత ప్రయాణికులు తమ తమ స్టేషన్లలోనే దిగవచ్చు. ఇక మార్చి 21 సికింద్రాబాద్ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడ హాల్టింగ్ ఉంది, ఏమేమి చూస్తాము, ఇవన్నీ కూడా చూద్దాం. ఇక ఫస్ట్ డే సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యాక రెండో రోజు మార్నింగ్ 7:30 తిరువన్నామలై చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధి చెందిన అరుణాచలం ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. తిరిగి రైల్వే స్టేషన్కి చేరుకొని కుదేల్ నగర్కి ప్రయాణం చేస్తారు. సో థర్డ్ డే కుదేల్ నగర్ చేరుకున్నాక 6:30 ఆ కుదేల్ నగర్ మనం చేరుకుంటాం. అక్కడి నుంచి బస్సులో రామేశ్వరం వెళ్తారన్నమాట. అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ముందుగా ఏర్పాటు చేసుకున్న హోటల్లో భోజనం కూడా చేస్తారు. ఇక ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక ఫోర్త్ డే రామేశ్వరంలోని భోజనం చేసిన తర్వాత మదురైకి ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి చేరుకొని కన్యాకుమారికి ప్రయాణమవుతారు. ఇక ఫిఫ్త్ డే, 5వ రోజు కన్యాకుమారిలోని ప్రకృతి అందాల్ని కూడా తిలకించవచ్చు. అండ్ ఆ తర్వాత అంటే అదే రోజు సాయంత్రం వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆ రాత్రి అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. 6th డే, 6వ రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్కి చేరుకొని తిరువనంతపురం బయలుదేరతారు. అల్పాహారం తర్వాత అనంత పద్మస్వామి టెంపుల్ని దర్శించుకొని కొచ్చువేలి రైల్వే స్టేషన్కు తిరిగి వచ్చి తిరుచిరాపల్లికి చేరుకుంటారు. 7వ రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటారు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని భోజనాలు అవి పూర్తి చేసిన తర్వాత అక్కడి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరుకు చేరుకొని బృహదీశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాత తంజావూరులో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు. ఇక 8వ రోజు తంజావూరులో సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కాక ఆ రోజంతా ప్రయాణం చేస్తారు. ఇక 9వ రోజు తెల్లవారుజామున 2:30 సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర కంప్లీట్ అవుతుంది. ఇక ప్యాకేజీలు, ఛార్జెస్ ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ప్యాకేజీ ఛార్జెస్ వచ్చేసి ఎకానమీలో ఒక్కొక్క టికెట్ ధర 14,250 రూపాయలు పెద్దవాళ్లకు. అదే 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల పిల్లలకైతే 13,240 రూపాయలు. ఇక నెక్స్ట్ ప్యాకేజీ స్టాండర్డ్ కేటగిరీలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. స్టాండర్డ్ కేటగిరీకి వచ్చేసరికి పెద్దవాళ్లకు 21,880 రూపాయలు. అదే 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకైతే 20,700 చెల్లించాలి. కంఫర్ట్ కేటగిరీ, సో ఇందులో ఛార్జెస్ ఎలా ఉంటాయంటే పెద్దవాళ్ళకైతే 28,440 రూపాయలు. అదే పిల్లలు 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకైతే 27,020 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. అండ్ ఆ తర్వాత సదుపాయాలు కూడా చూద్దాం. సదుపాయాలు ఎలా ఉంటాయంటే ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు. ఇక ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ సదుపాయాలతో పాటు టూరిస్ట్ స్పాటుల్లో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులుంటే మనమే వాటిని సెపరేట్గా చెల్లించుకోవాలి. ఇక మార్చి 21న ప్రయాణానికి ప్రస్తుతమైతే టికెట్లు ఐఆర్సీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఐఆర్సీటీసీ పాలసీ ప్రకారం ఈ రద్దు ఛార్జీలు వర్తిస్తాయన్నమాట. ఎవరైనా టికెట్ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఆ రద్దు ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ వర్తిస్తాయని కూడా చెప్తున్నారు. ఇక హోటల్ వివరాల కోసం, ప్యాకేజీ గురించి ఏమైనా డౌట్లుంటే, ఏవైనా మరిన్ని వివరాల కోసం, ఇంకా బుకింగ్ కోసం ఈ ఐఆర్సీటీసీ లింక్ను క్లిక్ చేయొచ్చు అనమాట. మీ ప్రయాణం కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు.
ఇక ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా అభినవ్ భారత్.